వెల్కమ్ టు మన ఆరోగ్యం. కరోనా వైరస్ ఇప్పుడు మరింత విస్తరిస్తుంది. ఏ క్షణంలో ఎవరిపై వైరస్ దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో మనం అప్రమత్తంగా ఉండటానికి బదులు బయట తిరుగుతూ వైరస్ను ఆకర్షిస్తున్నాం. ప్రభుత్వం కూడా చేతులెత్తేయడంతో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన సమయం ఇదే. ముఖ్యంగా బట్టతల ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు తెలుపుతున్నారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కార్లోస్ వాంబియార్ చేసిన పరిశోధన ప్రకారం బట్టతల ఉంటే పురుషులకు కరోనా సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని, వైరస్ కూడా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి బట్టతల ఉన్నట్లయితే గ్రాబిన్ సైన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఫిజిషియన్ డాక్టర్ ఫ్రాంక్ గాబ్రిన్తో పాటు అతనితో పనిచేసే మరికొందరు డాక్టర్లకు కరోనా వైరస్ సోకింది. చికిత్స పొందుతూ గ్రాబిన్ చనిపోగా మిగతా వైద్యులు మాత్రం చికిత్సకు కోలుకున్నారు. అయితే వారంతా క్షేమంగా ఉండి గాబ్రిన్ మాత్రమే ఎందుకు చనిపోయారో తెలుసుకునే నిమిత్తం పరిశోధన జరిపారు. గాబ్రిన్కు బట్టతల ఉండటం వల్లే వైరస్ తీవ్రత ఎక్కువై చనిపోయారని తెలుసుకున్నారు. చైనాలోని వుహాన్లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన రోజు నుంచి నేటి వరకు కోవిడ్-19 బాధితుల వివరాలు పరిశీలించగా మృతుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నట్లు తేలింది. ఇందుకు పురుషుల్లో అవలక్షణాలు, జన్యు సంబంధిత సమస్యలే ఇందుకు కారణమని స్టడీలో వెల్లడించారు. శరీరంలోని ECE2 అనే ప్రోటీన్ కరోనా వైరస్ వ్యాప్తికి సహకరిస్తుంది. ఈ ప్రోటీన్ పురుషుల్లో ఎక్కువ, మహిళల్లో తక్కువగా ఉంటుంది. అందుకే పురుషులు వైరస్ నుంచి కోలుకోవడానికి ఎక్కువ రోజులు సమయం పడుతుంది. పురుషులు క్రోమోజోములలో X మాత్రమే ఉంటుంది. ఇందులో రోగ నిరోధకత చాలా తక్కువ. స్త్రీలలో 2 X క్రోమోజోములు ఉంటాయి. అవి వైరస్తో పోరాడి త్వరగా కోలుకునేందుకు సహకరిస్తాయి. పురుషుల్లో జన్యువులు కరోనాను తట్టుకోలేనంత బలహీనంగా ఉండటం ఇందుకు కారణమని పేర్కొన్నారు. పురుషుల్లో టెస్టోస్టిరాన్ అనే సెక్స్ హార్మోన్ ఉంటుందని, అది బలహీనంగా ఉండటం వల్ల జుట్టు రాలిపోతుందని పరిశోధకులు తెలిపారు. టెస్టోస్టిరాన్ హార్మోన్ కరోనా వైరస్తో పోరాడుతుందని, అది లోపించడం వల్లే బట్టతల గల పురుషులు చనిపోతున్నారని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బట్టతల ఉన్నవారికి కరోనా సోకినట్లయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ను కంట్రోల్ చేసే ట్రీట్మెంట్ ఇవ్వడం ఉత్తమమని కూడా నిపుణులు సూచిస్తున్నారు. స్పెయిన్లో జరిపిన పరిశోధనలో సైతం బట్టతల ఉన్న మగవాళ్లే చనిపోతున్నట్లు తేలింది. అక్కడ కరోనా సోకిన పురుషుల్లో 79% మందికి ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాధితులను జాగ్రత్తగా చూసుకోవాలని పరిశోధకులు తెలుపుతున్నారు. పురుషుల జీవనశైలి, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు, శృంగార సమస్యల వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువగా ఉంటుంది. వైరస్తో పోరాడేందుకు శక్తినిచ్చే ఈ హార్మోన్ తక్కువగా ఉంటే చనిపోయే ప్రమాదం ఎక్కువ. అందుకే స్మోకింగ్ చేసే వ్యక్తులు సైతం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లైంగిక సమస్యలున్న పురుషులు సైతం అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.